తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను ఇంకాస్త బలోపేతం చేసే దిశగా పీసీసీ నాయకత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గాంధీ భవన్ లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమం చేపట్టిన హస్తం పార్టీ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో పార్టీ స్థితిగతులపై ఆరా తీసిన మహేష్ కుమార్ గౌడ్ మిగిలిన జిల్లాల్లోనూ సమీక్ష నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 25 నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల సమన్వయం లేదని గుర్తించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన స్థానాల్లో కార్యకర్తల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నట్లు పీసీసీ సారథి దృష్టికి వచ్చింది. కొత్త పాత నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నట్లు నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఖైరతాబాద్, గోషామహల్, స్టేషన్ గన్పూర్, గద్వాల్, బాల్కొండ నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ నేతలను పిలిచి సర్ది చెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మునిగి ఉండటంతో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు ఆలస్యం కావచ్చనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి పరిమిత సంఖ్యలోనే కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి పదవులుంటాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రచార కమిటీ చైర్మన్ గా ఇప్పటివరకు మధు యాష్కి గౌడ్ ఉండగా కొత్తగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియామకమయ్యే అవకాశం ఉంది. ఇక జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులు చురుగ్గా లేరని పరిశీలనలో తేల్చిన రాష్ట్ర నాయకత్వం ఎక్కువ మందిని మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన నాయకులు లేని చోట్ల ఎమ్మెల్యేలనే జిల్లా పార్టీ అధ్యక్షులు నియమించనున్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చే నెల 4న అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీకి చెందిన అంశాలపై మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.